అందరు ఎట్లున్నారు? అంత మంచి కదా. ఇలా మీకు బొచ్చన ముచ్చట పట్టుకొచ్చిన దమ్మున చెప్పుకుందామా? చెలపాండి ఈశ్వర హోమియో క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చటాయిగా ముచ్చట్లు షురు. దున్నపోతు మీద వాన పడ్డట్టు, నిమ్మకు నీరెత్తినట్టు, రోహంపట్నం గాలిపోతుంటే చక్రవర్తి టుటుటు 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 అని ఫిడేలు వాయించినట్టు ఈ శాస్త్రాలు చాలా మాటలు అయినే ఉంటారు కదా. ఈ శాస్త్రాలన్నిటి అర్థం దగ్గర ఒకటే వస్తుంది. అంటే ఎవడటి పోతే నాకేంది, ఎవలేమైపోతే నాకేంది, మంది కొంపలు మునుగుతేంది, నా కడుపు నిండుతా అయిపాయే, ఎవలేమైనా జాంతానై అనుకునేటోళ్లను ఈ శాస్త్రాలతోని దెప్పి ఓడుస్తారు అన్నట్టు. అయితే ఈ 2025లా శాస్త్రాలు మారినయోళ్ళ అరే అవంటే మన రేవంత్ అన్న మార్పు తెస్తా అని ముఖ్యమంత్రి గద్దె మీద కూర్చుంటే రైతులేమో శాస్త్రాలే మార్చిరు. ఎట్లా మారినాయి అంటే దుండపోతు, నిమ్మ, చక్రవర్తి ఈటి జాగల రేవంత్ సార్ పేరు పెడితే చాలు ఈ శాస్త్రాలకు ఒక అర్థం వచ్చినట్టు అవుతుందట. అర్థం కాలేదానుల్లా. సపోజ్ ఇప్పుడు దున్నపోతు మీద వారబడ్డట్టు అనే బదులు రేవంత్ మీద వారబడ్డట్టు అని అన్నట. నిమ్మకు నీరెత్తినట్టు అంటే రేవంత్కు నీరెత్తినట్టు అని అన్నట. పట్నం గాలిపోతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ బదులు ఊర్లు గోసపడుతుంటే తెలంగాణ ముఖ్యమంత్రి ఫిడేల్ వాయిస్తుండు అని అన్నట. ఈ మాట నేను కాదనేది, మళ్ళా నన్ను ఉల్టా బదనం చేయగల ఈ రేవంత్ సారు. అసలే సారుకు నా మీద నేను చెప్పే ముచ్చట్ల మీద మస్తు కోపమట. సారు నా మీద బీపీ పెంచుకోకు సారు. మన యూరియా సెంటర్ల కాడ రైతుల ఈ శాస్త్రాలను మార్చి మీ మీద కొత్త శాస్త్రాలు కనబెడుతున్నట్టు సారు. ఎందుకో నేను చెప్తా, మీరైతే చూడురు సార్. ఇగో ఇది మన తెలంగాణలో మన రైతుల తండ్లాట. ఒక్క యూరియా బత్త కోసం రోజంతా కాళ్ళరెక్కలు గుంజంగా నిలబడతారు. ఆడోళ్ళు, మొగోళ్ళు, ముసలోళ్ళు, పిల్ల జల్లాను పట్టుకొని గిట్ల రోజుల కమానం తండ్లాడుతురు. ఏడ చూడు చెప్పులు, ఆధార్ కార్డులు లైన్లు కడుతున్నాయి. రాష్ట్రంలో గింతగనం యూరియా కరవత్తే మన సర్కారు ఒక్క రోజు కాకుండా ఇంకో రోజైనా పట్టించుకోవాలన్నా అద్దా? రైతులకు ఇమ్మదియాలన్నా అద్దా? ఒక రోజేమో యూరియా కరువే లేదంటారు, ఈ లైన్లన్నీ గ్రాఫిక్స్ అని అంటారు. అటనకరేమో యూరియా కరువు ఉన్నది కానీ సంటరోలు చేయబట్టే కరువు వచ్చింది, వాళ్ళే ఇత్తలేరు అంటారు. ఇక ఇప్పుడు లాస్ట్ కు కథమైందో ఎరికేనా? రైతులు రోడ్ల మీద ఉంటే మనల్ని పాలించే పాలకులేమో పాలన పాత్ర పెట్టి ఢిల్లీ విమానం ఆడికెళ్ళి బీహార్ గాలి మోటార్ ఎక్కిపోయారు. ఇక చెప్పు కథ. బీహార్ లో ఎలక్షన్లు ఉన్నాయి కదా, మనకు వాటికి సంబంధమే లేదు. కానీ మన షేపాటోళ్ళకు మాత్రం చాలా సంబంధం ఉన్నట్టు ఎత్తాళ్ళు. ఏంటంటే అక్కడ ఎలక్షన్ల షేపాటి గెలిచేందుకు మన షేపాటోళ్ళు ముంగటపడ్డారు. ఇటు నుంచి ఢిల్లీకి, ఢిల్లీ నుంచి బీహార్ కు సంచులు, బ్యాగులు, గాలి మోటార్లు పట్టుకొని ఒక తిరుగుతారా. అసలు మన మంత్రులలో సగానికి సగం మంది ఇప్పుడు బీహార్ లోనే ఉన్నారట. ఓ దిక్కేమో యూరియా కోసం మన రైతులు నరకం అంటే నరకం చూస్తాళ్ళు, ఇంకో దిక్కేమో మంత్రులు గాలి మోటార్లలో చక్కర్లు కొట్టుకుంటా బీహార్ బాట పట్టారు. ఇక వీళ్ళని ఏమనాలి? కోపం రమ్మంటే రాదా? ఇది దున్నపోతు మీద వాన పడ్డట్టేనా కాదా? రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించిన శాస్త్రం లెక్క కొడుతుందా లేదా? ఈడు ఇంకోటి చెప్పాలి మీకు, ఈ ఎరువుల కొరత ఎందుకు వచ్చింది సారు అని మన వ్యవసాయ మంత్రి శ్రీమాన్ తుమ్మల నాగేశ్వరరావు సార్ని అడిగితే ఏమంటుండంటే, ఆపరేషన్ సింధూర్ చేయబట్టే మనకు ఆడ ఎరువులకు గోసైతుంది అని పడుతుండు. ఇది విన్నాక నాకే చక్కెర వచ్చినట్టయింది. డైరెక్ట్ ఇన్న ఇలేకర్లు జనాలకు ఇంకెట్లట్లా అనిపించిందో. కాదు, ఆపరేషన్ సింధూర్కు మన యూరియా బత్తాలకు సంబంధం ఏందో అసలు? మోకాలకు బోడిగుండుకు ముడిగట్టుడు గిదేం తెలివి కావచ్చు, కానీ రేవంత్ అన్నంటే రేవంత్ అన్నేనుల్లా. సీఎం సార్ మొన్న సింహాసనం మీద కూర్చొని సినిమాలో కష్ట సుఖాలు పంచుకున్నాడు కదా, వాళ్ళు బాధపడుతురని సారే పిలిపించుకొని ఓదార్చిండు. సార్కు సినిమాలతోని మాట్లాడే తీరుబాట ఉన్నది కానీ రైతుల ఎరువుల గోస గురించి పట్టించుకున్నాడు అయితే లేదు. బీహార్, ఢిల్లీ అని తిరుగుతుండు కానీ ఒక్కడంటే ఒక్కసారన్నా ఒక్క యూరియా సెంటర్ కన్నా తెలియడు. ఒకసారి వచ్చేది ఉండే రేవంత్ సారు, రైతులు మీకు పెద్ద సన్మానం
మనమే చేస్తారట. గలగల గజ్జల గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద, గలగల గజ్జల గణనాద నువ్వు గౌరీ కుమారుడవు గణనాద, దండాలయ్యా ఉండ్రాలయ్యా దయుంజయ్యా దేవా, జై బోలో గణేష్ మహారాజ్ కి జై, గణపతి బప్ప మోరియా, ఆదా లడ్డు చోరియా. ఇంకేందిగా ఈ 10 రోజులు ఏ ఊరు చూడు ఏ వాడ చూడు ఈ పాటలతోనే మారుమోగుతాయి కదా. అన్నట్టు మీ గల్లీల గణపతిని నిలబెట్టిర్రా? ఇంత పెద్దగా ఉన్నదల్లా మీ గణేష్ తోపున్నాడా? మీ పక్క గల్లి గణేశుడు పరిశాన్ చేస్తాడా? మొత్తానికి గణపతి పండుగ రానే వచ్చింది కదా. ఇక ఊరు వాడంతా గణేశులతోని కలకలలాడుతున్నాయి. ఇక గణపతి పండుగ అనగానే హైదరాబాద్ వాళ్ళకు ఖైరతాబాద్ గణేశుడే కళ్ళ మీద వెళ్తాడు. రారి మరి ఖైరతాబాద్ గణేశుని చూద్దాం, గల్లీ గల్లీల పొంట తిరుగుదాం, మీ వినాయకుని చూద్దాం, మీ పక్కూరి వినాయకుని కూడా దర్శనం చేసుకుందాం. అగో జై జై గణేష, నేను వస్తున్నా గణేష, జై కొడతా గణేష. ఫస్ట్ ఖైరతాబాద్ గణేశుని దర్శనం చేసుకుందాం రారి. చూస్తురా 69 అడుగుల ఎత్తుల ఎట్లా నిలబడ్డాడు. జై బోలో గణేష్ మహారాజ్ కి జై, బోలో బడా గణేష్ కి జై. ఇక ఊరు వాడ గణపతి పండుగ జోరుదారుగా నడుతుందిలా. గణపతి మండపాలు, తీరొక గణపతులు, డీజే పాటలు, పోరల సంబరాలతోనే అసలు ఏమన్నా కానొస్తున్నాయి అసలు. ఒకళ్ళని మించి ఇంకొకరు, ఒకళ్ళని మించి ఇంకొకరు, రంగురంగుల గణపతులు, మట్టి గణపతులు, పెద్ద పెద్ద గణపతులను కూసబెట్టి సంబరాలు చేస్తాండ్రు. ఇక కొన్ని ఊర్లలో అయితే గణేశులను చూస్తా అంటే నాకే పర్షాన్ అనిపించిందోలా. అన్నట్టు ఈ పిల్లగాళ్ళని చూడు, మహబూబ్ నగర్ లా పిల్లలు వినాయకుని అవతారం వచ్చేట ఎంత మంచిగా కూర్చున్నారు. ఇక హైదరాబాద్ లో ఏ వాడదోడు వాడ కమస్కం 2-3 గణపతులన్నీ ఉన్నారు అలా. మా వాడగట్టుకే చూసుకోరాదు, అటు దిక్కు ఒక గణపతి ముఖం పెడితే ఇటు దిక్కు ఇంకో గణేశుని చూస్తాండు. నడుమిట్లా నాతో ఉన్నది. అన్నట్టు గణేశుని పండుగ అందరి పండుగ, పెద్ద పండుగ, 10 ఒత్తులు సంబరంగా చేసుకునే పండుగ. మనం అందరం కూడా పైలంగా ఉండాలి, సంబరంగా చేసుకోవాలి. నవ్వులు పోయి నువ్వులు కానియద్దు, అంతే కదా. మళ్ళీ ఒక్కసారి గట్టిగా జై బోలో గణేష్ మహారాజ్ కి జై. నిజంగా నల్గొండ కోర్టు అంటే నల్గొండ కోర్టేనోళ్ళ. ఆ కోర్టుని ఇప్పుడు తారీఫ్ చేయనోళ్ళు లేరు. కోర్టుకి తీర్పుకి మారకుండా అన్ని కోర్టులు నల్గొండ కోర్టు లెక్క తీర్పు చెప్పాలని డిమాండ్ చేస్తాండ్రు. ఇంతకు నల్గొండ కోర్టు గురించి గింతగనం ఎందుకు చెప్తున్నావవ్వా అంటారా? పారి ఎందుకో కొంచెం మాట్లాడలే చెప్పుకుందాం నడువురి. నల్గొండ కోర్టు గురించి గింతమంది ఎందుకు మాట్లాడుకుంటారో మీకు ఎరకైంది అనోల్లా. ఇగో వీడున్నాడు చూడు, వీడు మనిషి కాదు, కంతి రోడ్డు మనగాడు. వీనికి నల్గొండ కోర్టు డైరెక్ట్ 51 ఏళ్ల జైలు శిక్ష వేసింది. అవంటే 51 ఏళ్ల జైలు.
అసలైతే యావజ్జీవ కారాగార శిక్ష అంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉంటాయి అని అంటారు కదా, కానీ ఈయనకు మాత్రం 51 ఏళ్ళు జైల్లోనే ఉండాలని జడ్జి రోజారామని మేడం తీర్పు చెప్పింది. ఇంతకు వీడు చేసిన తప్పేందంటారా? అది తెలితే వాడిని దొరకబట్టి షెప్ అందుకొని కొడతారు మీరే. 5 ఏళ్ల కిందట ఈడు పాపకు బిజ్జిని కిడ్నాప్ చేసి బలిమిటి చేసిండు. బుజ్జోల అమ్మ నాయన కేసేసిరు. నల్గొండ కోర్టు విచారణ చేసి 5 ఏళ్లకు తీర్పు చెప్పింది. పోక్సో కానూన్ కింద 20 ఏళ్ళు, కిడ్నాప్ కేసు కింద 10 ఏళ్ళు, SC/ST అట్రాసిటీ కేసు కింద ఇంకో 20 ఏళ్ళు, మొత్తం కలిపితే 50 ఏళ్ళు వీడు జైల్లోనే ఉండాలని రోజారామని మేడం చెప్పిందోళ్ళ. నాకైతే ఈ తీర్పు మస్తు నచ్చింది. లేకుంటే ఏంది, అన్నం పుణ్యం తెలియనోళ్ళను గిట్లా గోసవుచ్చుకునేటోళ్ళను అసలు రోడ్ల మీద ఉంచొద్దల్లా. అవునా కాదా? 121 ఆఫ్ 2015 ఇది ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోక్సో యాక్ట్ అనేది వచ్చిన తర్వాత ఇది మొదటి కేసు అండి. అక్యూజ్డ్ విక్టిమ్ని మభ్యపెట్టి తీసుకొని వెళ్ళి టీ ప్యాకెట్స్ అమ్మే ఒక చిన్న మైనర్ అమ్మాయిని 11 years ఓల్డ్ బేబీని తీసుకొని వెళ్ళి సెక్షువల్ అసాల్ట్ కమిట్ చేసి దేర్ ఆఫ్టర్ ఆ అమ్మాయిని చంపేసి తీసుకొచ్చి మురికి కుంటలో వేయడం జరుగుతుంది. సో దీనికి సంబంధించి మన పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ సాక్షులని ఆన్ టైం టు టైం ప్రొడ్యూస్ చేశారు. ఇవాళ ఈ తుది నిర్ణయం అన్నది జడ్జి గారు ఇవ్వడం జరిగింది. విక్టిమ్స్కి న్యాయం జరిగింది. సో ఇలాంటి శిక్షలు పడినప్పుడు తెలియాలి, ఇలాంటి తప్పు చేస్తే జనాలలో కూడా ఒక అవేర్నెస్ అన్నది తీసుకురావాలి. ఇలాంటి తప్పు చేస్తే చిన్న పిల్లల మీద తప్పు చేస్తే ఇలాంటి శిక్షలు అన్నవి పడతాయి అన్నది అందరికీ తెలియాలి. అయ్యో మీ ఖుషి ఎప్పుడు మర్చిన. ఇవాళ నేను వానల దర్శన కాదోళ్ళ తుమ్మచ్చినట్టు అవుతుంది అత్తలేదు. అయితే అవతల మొన్న ఎండ బాగా కొట్టింది కదా, నిన్న మొన్న కూడా ఎండనే కొట్టింది. ఇక ఇంకేందిగా వానదేవుడు పారిపోయిండు కావచ్చు, ఇక వానల పడయి ఏం పడయి అని అనుకుంటా బిందాస్గా బయటకు వచ్చిన. కానీ గాశారం చూడు బొల్ల 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 వాన పడ్డది. చూసిరా నాకు తుమ్ములు కూడా వస్తున్నాయి. ఇక నేను తడవనే తడిసిన మొత్తానికైతే. అసలైతే నాకు ఇవాళ పడ్డ వాన దొంగ వాన లెక్కనే అనిపించింది. ఒక జాగల పడ్డది, ఇంకో జాగల వల్లే, ఒక జాగల పడ్డది, ఇంకో జాగల వల్లే. కిలోమీటర్కు వాన తరికనే మారింది. నా శత్రుకు నా పుల్లలు కూడా ఇరిగిపోయినాయి ఇవాళ. మరి ఈ వాన ముచ్చటనే పురాగా చెప్పుకుందాం మనం. అన్న నువ్వైతే ముచ్చటే నాకు బాగా తుమ్ములత్తన్నాయి. నిజంగా ఉరుముల్లేని పిడుగులు లెక్క పిలువని పేరంటానికి వచ్చిన సుట్టపోన్ లెక్కనే వచ్చిండో లానదేవుడు. లెక్కకైతే ఇది వానకాలమే, వాననే రావాలే కాదంటలేను. కాకపోతే 3-4 వద్దుల సంధి ఎండ కొడుతుంది కదా, ఇవాళ కూడా ఎండ కొడుతుంది అనుకుంటే ఏకదం మారిపోయింది వాతావరణం. ఇటు వానదేవుడు అటు సూర్య భగవానుడు ఇద్దరికిద్దరు మన జనంతోని జాగుడు మూతలు దండాకోరు అనుకుంటా భలే ఆడుతురు పో. అది చిన్నపాటి వానకే మన పట్టణంలో ఎట్లా ట్రాఫిక్ జామ్ అవుతుందో మీకు ఎరకన్నదే మీరు చూస్తూనే ఉన్నారు. ఇక ఇంకో దిక్కు ఇప్పుడు గణేశుడి పండగ, గణపతులు అత్తనే ఉన్నారు. ఇంకో దిక్కు చెట్లు కొట్టెత్తానే ఉన్నారు, తీగలు కొట్టెత్తనే ఉన్నారు. మీదికి వెళ్ళివానా రోడ్ల మీదనేమో బండ్లు కార్లు బస్సులు. ఇక చెప్పు కథ అసలు ముంగడికి మెసులు తొట్టుపో. ఇంకో దిక్కు ఇటు జిల్లాలలో కూడా మస్తు వానలు పడ్డాయోల్లా. ఇంకో 2-3 వద్దుల దాకా పెద్ద వానలు ఉన్నాయట. వాతావరణం షాకోలు చెప్పిరు. ఇక మనకెళ్ళిటుంటే అటు మీది బాజు ఘోరం అంటే ఘోరం పోరి. అసలు రోడ్లకు రోడ్లు, ఇండ్లకి ఇండ్లు, బంగ్లాలకు బంగ్లాలు కొట్టుకపోతాన్నాయి. అటు కాశ్మీర్ హిమాచల్ ప్రదేశ్ దిక్కు అయితే రోడ్లేవో, కొండలేవో, గుట్టలేవో, వాగులేవో, వంకలేవో, వంతలేవో ఏర్పడకున్నాయి. అసలు చెప్పుడు కాదు కానీ చూసుడే కావాలి మీరు అక్కడ ఎట్లున్నదో. ఘోరం అంటే ఘోరం. మళ్ళీ దిక్మల వరదలు వచ్చి మందిని గోస ఉచ్చుకుంటున్నాయి పాపం కదా. అన్నట్టు మనకెళ్ళి కూడా వానలు ఉన్నాయని చెప్తే కదా, మరి పైలం పట్నం జనము ఇక మీరు ఎక్కువ బయటికి వెళ్ళకపోవడం మంచిది అనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మనము ఏం చెప్పుకుందాం అబ్బా?
ఏంది అలా ముచ్చట్లు ఎక్కువ లేవ్వా ఏంది అని అనుకునేరు. ఉన్నాయి కానీ ఇప్పుడు ఏ ముచ్చట చెప్పాలి, ముందేం చెప్పాలి, అటెన్కి ఏం చెప్పాలి, గివే అంతా కన్ఫ్యూజ్ ఉన్నది. సరే ఒక పని చెప్తా. ఇగో నా దగ్గర ₹1 కాయిన్ ఉందాలే. దొరికింది. అయితే ఇప్పుడు దీంతో ఏం చేస్తా అనుకో, షిత్తు వాడితేనేమో దొంగల ముచ్చట చెప్తా, దీంట్లో బొత్తు వాడితేనేమో వేరే ముచ్చట చెప్తా. ఏమంటారు? పారి మరిగేద్దాము. ఓకే, షిత్తా బొత్త ఏమంటదల్లా? ఇక షిత్తు పడ్డది. ఇక దొంగల ముచ్చటనే చెప్తా. ఏందవక దొంగల ముచ్చట కోసం షిత్తు బొత్త ఆట అవసరమా? డైరెక్ట్ చెప్పొచ్చు కదా, గింత ఓరాక్ష ఎందుకు అనేరు. వాళ్ళు మరి ఉత్తపచ్చి దొంగలు కాదు, జరంతా అలగు సలగు దొంగలు. అందుకే షిత్తు బొత్తేసిన. ఇంతకు ఆ దొంగల కథిందో అరుచుకుందాం రాండి. అగో కార్లు ఉన్నాయి చూడు, కార్లు ఇంట్లోనే దొంగలు వచ్చిరు. దొంగల కార్లు కూడా మెయింటైన్ చేస్తానులా అంటారా? ఇవి వాళ్ళు నడిపేదందుకు కాదు, అగో మేకల కోసం చూడురిగా. చూసినవా, వీళ్ళు గజ దొంగలు బంగారం దొంగలు కాదు, మేకల దొంగలు. నల్గొండ జిల్లా పోలీసులకు దొరికిర్రు. మొత్తం ఇప్పటిదాకా 200 మేకలకు ఎత్తుకపోయారట ఈ దివానగాళ్ళు. మేకలను ఎత్తుకపోయేందుకే 16 మంది ముఠా కట్టిర్రు. అయితే నల్గొండ పోలీసులు ఎందుకో కార్లను చెకింగ్ చేస్తా అంటే అట్లా మ్యా అనుకుంటా మేకలు ఉన్నాయి. ఇలా మేకల గుట్టు యోగిట్ల బయటపడ్డది. పోలీసారు చెప్తుండే నూరు మీరే. కొద్ది రోజుల నుంచి జరుగుతున్న గొర్రెల దొంగతనం, క్యాటిల్ థెఫ్ట్కి సంబంధించి మనకి నల్గొండ, సూర్యాపేట్, రాచకొండ సరౌండింగ్ ఏరియాస్ అన్నింటిలో కూడా చాలా వరకు ఈ అఫెన్సెస్ అనేవి రిజిస్టర్ అవుతున్నాయి. ఈ 4 టీంలు కూడా వేరుగా ఆపరేట్ చేస్తారు. వీళ్ళ బేసిక్ మోడస్ ఆపరాండి ఏంటంటే, తీసుకొని ఆ కార్లో ఉన్న బ్యాక్ సీట్ తీసేసి అక్కడ గొర్రెలు పట్టే విధంగా ఆ బ్యాక్ సీట్ని కూడా మొత్తం అడ్జస్ట్ చేయడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళే ప్రతి ఒక్క లొకేషన్లో కూడా మార్నింగ్ లేకపోతే ఈవినింగ్ టైంలో అవుట్స్కర్ట్స్లో ఉన్న ఇల్లు, కోనలో ఉన్న ఇల్లు, అక్కడ ఉన్న గొర్రెలన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేసుకున్న తర్వాత రాత్రి మళ్ళీ అందరూ పడుకున్న సమయంలో 2 o'clock 3 o'clock ఆ సమయంలో వీళ్ళతో పాటు కంపల్సరీగా ఒక లేడీని పెట్టుకొని, లేడీని పక్క సీట్లో కూర్చోబెట్టుకొని డ్రైవర్ ఉండి రాత్రి అందరూ పడుకున్న సమయంలో వెళ్ళి గొర్రెలు ఎత్తుకొని వాటిని దొంగలించి మళ్ళీ అదే కార్లో వెనక డిక్కీలో ఎవరికి కనపడకుండా దాని మీద మళ్ళీ ఒక షీట్ లాగా కప్పేసి దొంగతనం చేయడం జరుగుతుంది. చూసినావా దొంగలు ఎట్లా మోపారో? ఆఖరికి మేకల్ని కూడా విడిచిపెడతలేరు. ఏందిరా నాయన మీరు? అర్రే అప్పటి నుంచి ముచ్చడా చెప్పాలి అని మా ఇల్నే మతి మనిషికి సిత్తుబొత్త ఆట ఆడుకుంటూ కూర్చున్నా. ఇక ఆయన దొంగల ముచ్చట చెప్పినా, ఈ ముచ్చట మర్చిపోయినా. ఇక ఇడ కూర్చొని చెప్పుడు కాదు కానీ టీవీ వెనకకు పోయి చెప్తా. ఇక మీరు చూసేయండి. ఇగో గిదే నేను చెప్దామనుకున్న ముచ్చట, గణేశుని ముచ్చట. అయ్యో ముందే చెప్తీవి కదా మళ్ళీందనేరు. అయితే ఉత్తపచ్చి గణేశుడు కాదు, బంగారు గణేశుడు, గిన్నిస్ బుక్ గణేశుడు. ఎందుకు గిన్నిస్ బుక్లకు ఎక్కిండంటే దునియాల్ని అందరికంటే చిన్న గణేశుడట. చిన్న వినాయకుడు లక్ష్మీదేవిని బంగారంతో తయారు చేసిండు. సూరత్ షావుకారి. ఒక్కొక్క విగ్రహం ఎత్తు 1 అంగుళమే ఉంటుందిలా. మరి 1 అంగుళమే 2 విగ్రహాలకు కలిపి 3 లక్షల రూపాయల ఖర్చు అయింది. మరి ఈ విగ్రహం తయారు చేసేందుకు ఒక్కరితోని కాలే 40 మంది స్వర్ణకారులు 20 రోజులు కష్టపడి పనిచేస్తే ఈ గిన్నిస్ బుక్ చిట్టిపొట్టి గణపతి విగ్రహం తయారైంది అన్నట్టు. ఈశ్వరప్ప హోమ్ క్లినిక్ సమర్పించు ధూమ్ దా ముచ్చట. ఎగ్గివు లగ్యాల్టి ధూమ్ దా ముచ్చట్లు. మంచిగా కదా, మస్తు అనిపించినాయి కదా. మళ్ళీ వచ్చినప్పుడు ఇంక మంచి పట్టుకత్తా. అప్పటిదాకా సుత్తినే ఉండరు. 10 years టాటా బాయ్ నమస్తే. ఇంక నేను పోయేత్తా.